ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారం. ప్రభు బిడ్డలందరినీ దేవుడు దీవించాలని, కారుణ్యం ప్రవగించాలని, ఆత్మ అభిషేకం కోసం మనం ప్రార్థిస్తుంటే ఇంతమంది బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ డివైన్ మూర్తి టీవీ ద్వారా ప్రజలకు దీవెనకరంగా మారారు. వాళ్ళందరినీ ప్రభు దీవించాలని ప్రార్థిస్తాం. మంజల మైకిల్కి క్యాన్సర్ నుండి స్వస్థత కొరకు, మరియు మంజల కల్పన మరియు మంజల మహేష్కి మంచి జీవిత భాగస్వామ్యం ప్రసాదించమని సిస్టర్ కవిత మంజల ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బండి జాక్ రెక్స్ బంగారు భవిష్యత్తు, కుటుంబ సభ్యులందరూ పొందిన మేలులన్నిటికీ దేవునికి కృతజ్ఞత స్తోత్రముగా, ఫిలోమినా మంచి ఆయురారోగ్యం కొరకు, కిరణ్ కుమార్ జన్మదినోత్సవ ఆశీర్వాదం కొరకు బై విజయ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ జన్మదినోత్సవ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈబి విలియం, ఈ స్వాతి, ఈ రెనీ, యూనిస్, ఈ జెస్సీ, రెరెన్, టి డేవిడ్ జోయల్, టి స్వాతి ప్రభు కరోనా నుండి స్వస్థపరచినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. గాదే ప్రమోద్ కుమార్, అనుష కుటుంబంలో శాంతి సమాధానం మరియు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో పిల్లలందరికీ మంచి జ్ఞానం, దైవ భక్తి కొరకు డి మేరీ మంచి ఆయురారోగ్యం, డి డానియల్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. గొల్లమారి ఇనాశమను కరోనా నుండి కాపాడేందుకు కృతజ్ఞతగా సుందరమ్మ, ఆర్ శౌరెడ్డి, రజీ, అనిల్ రెడ్డి, అక్షయని పవిత్రాత్మతో నింపమని కుటుంబ సభ్యులందరూ మంచి ఆయుర్వేదం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. జడ్డు లూర్ది రెడ్డి మరియు జయమ్మ కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఎట్యాల కృష్ణవేణి మరియు బాలశౌరికి మంచి ఆయురారోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, బాలశౌరిని కరోనా నుండి స్వస్థపరిచినందుకు కృతజ్ఞతగా, కరోనా పూర్తిగా అంతిమైపోవాలని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. జి బాలరోహిత్, ఇమానువేల్ ప్రేమ్ కుమార్ దైవ జ్ఞానం కొరకు, ఫాదర్ సిరిల్ దాస్ మంచి ఆయురారోగ్యం కొరకు, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని జి మీనా కుమారి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరినీ ప్రభు హేరాళముగా వారి మంచితనం, ఉదారత్వం, ప్రేమ కానుకలను బట్టి ఆశీర్వదించి వారి విన్నపమును ఆలకించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. రండి, ఈరోజు నవదిన ప్రార్థనలో 8వ రోజునకు మనం చేరి ఉన్నాం. పరిశుద్ధాత్మ పెందెకోస్తు మహోత్సవం కోసం సిద్ధపడే గొప్ప దినములలో మనమున్నాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ విధముగా మన జీవితంలో రావాలంటే మనము సిద్ధం కావాలి అనే అంశం మీద ప్రత్యేక ప్రార్థనను మనము ఈరోజు నడిపించబోతున్నాం. మొదటిగా కారుణ్య ప్రార్థన ద్వారా ఆత్మదేవుడు మన మీద వేంచేయమని ప్రార్థించబోతున్నాం. కరుణ ప్రవగించమని ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఈ నవదిన ప్రార్థనలో ప్రభువే ముందుండి మనల్ని నడుపమని ప్రార్థిస్తాం. చింతును
ధూపదీపాల ఆరాధనా ధూపదీపాల ఆరాధనా దివ్య కుసుమాల ఆరాధనా దివ్య కుసుమాల ఆరాధనా. అవును, ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన నామమును గణపరుస్తూ పరిశుద్ధాత్మ యొక్క నవదిన ప్రార్థనలో మనలను ప్రభువే కారుణ్య ప్రార్థన ద్వారా ప్రారంభించి పిదప్ప కరుణ ప్రవగించిన తరువాత ఆత్మ మనలో వేంచేసి రావాలని ప్రార్థనలో మనం గడపబోతున్నాం. ప్రభువే పరలోకమును విప్పి ఆకాశమును తెరచి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని మీద తన రక్తాన్ని ప్రవగింపచేసి జీవజలమును ప్రవగింపచేసి శుద్ధి చేసి అందరికీ ఈరోజు మేలులు జరిగే విధంగా దీవించునుగాక. ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్లివికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి గుర్తులో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు వస్తాడు, దేనికోసం మనము ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మొదటి అంశం, ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తాడు.
అపోస్తలుల చర్యలు 1వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలులు ఆ తొలి క్రైస్తవ సంఘమంతా ప్రార్థనలో ఉన్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మదేవుడు బలముగా దిగి వచ్చాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం నుండి చదివితే బప్తిస్మం పొందిన యేసయ్య ప్రార్థనలో ఉన్నప్పుడు ఆకాశం తెరవబడి పావుర రూపంలో పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చాడు. మనం ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడే మన మీదికి పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తున్న దానిని విశ్వాస కన్నులతో మనం చూద్దాం. మన ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఆకాశం తెరవబడుతుంది. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడే ఇదిగో నా బిడ్డలు ప్రార్థన మొదలు పెట్టారని, కారుణ్య జాపమాల స్టార్ట్ అయిందని మనము వీక్షించటానికి, ఈ యొక్క ప్రోగ్రాం చూడటానికి రావటానికి ముందే ప్రార్థన స్టార్ట్ అయిన సమయంలోనే పరిశుద్ధాత్మదేవుడు మన అందరి మీద దిగి వస్తున్నాడు. పావనాత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా అని ఈ మొదటి గుర్తులో మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడబోతున్నాం. చేతులెత్తి ఓ పావనాత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా అని పాడుదాం. పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చునుగాక, బలపరచునుగాక, అభిషేకం చేయునుగాక, స్వస్థతలు ప్రారంభమవునుగాక, మహిమా వస్త్రముతో మనలందరినీ కప్పునుగాక. చేతులెత్తి ఒకే సంగముగా ప్రార్థిస్తా. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా, ఎండిపోయిన నేలవలే వేచి ఉన్నాము నీ కోసమే. ఎడారిలో బండ నుండి నీలును ఇచ్చిన ప్రభు నీవే, నా హృదయ బండ నుండి నీలును దయచేయు మహాప్రభు. పావనాత్మ పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచే. పావనాత్మ పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా పలికాడు, మీరు పైనుండి శక్తిని పొందే వరకు యెరూషలేమును వదలకూడదు, మీరు ఇక్కడే వేచి ఉండండి అని ప్రభు పలికాడు. వెయిట్ ఇన్ జెరూసలం టిల్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్ కమ్స్ అపాన్ యూ. వెయిటింగ్ నిరీక్షణ, వేచి ఉండాలి. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుని కోసం కనిపెట్టుకొని కాచుకొని వేచి ఉన్నవారు వారు నూతన బలమును పొంది పైకి ఎగిరే పక్షిలాగా మారిపోతారు. వారు నూతన బలమును పొందుతారు. మనం వేచి ఉన్నది దేనికోసం? ఈ మహమ్మారి త్వరగా తొలగిపోవాలని, అందరూ కూడా నూతన బలమును పొందాలని, ఎవరు వారి ఇంటిలో సురక్షితంగా జీవించాలని, అందరికీ ఆరోగ్యం కలిగింది, ఈ మహమ్మారి వెళ్ళిపోయింది, తొలగిపోయింది, సైతానుడు పడిపోయాడు, దైవరాజ్యం వచ్చిందని ప్రజలందరూ ప్రకటించే దినములు రావాలని మనం వేచి ఉన్నాం. అలాగే మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో దేనికోసం మీరు వేచి ఉన్నారో ప్రభు చెప్తున్నాడు, వేచి ఉన్న బిడ్డలారా, నిరీక్షిస్తున్న బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో నిరుత్సాహం చెందొద్దు, మీ ముఖము ప్రకాశించే విధంగా చేస్తానని ఆయన వైపు చూస్తూ నిరీక్షించినటువంటి శిష్యులకు వారి నిరీక్షణ వ్యర్థం కాలేదే. 40 రోజులు వాళ్ళు వేచి ఉండి ప్రార్థించినప్పుడు పైన ఉన్న పరిశుద్ధాత్మ దిగివచ్చి వారి ఆశలన్నిటినీ నిరాశగా చేయకుండా, వారి ఆశలు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా నిరీక్షించే వారి ఆశలన్నిటినీ నెరవేర్చే దేవునికి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. మనము కూడా మన ఇంటిని యెరూషలేములాగా మార్చుకుందామా? మన ఇంటిని ప్రార్థన మందిరంలాగా మార్చుకుందామా? యెరూషలేం అంటే పరిశుద్ధ స్థలం, అంటే పరిశుద్ధంగా వేచి ఉండాలి. నాకు పరిశుద్ధాత్మ కావాలి, నేను దర్శన వరం పొందాలి అని కోరుకోవడం మాత్రమే కాదు, యెరూషలేం అంటే పరిశుద్ధమైన స్థలం. మన ఇల్లు పరిశుద్ధంగా మారాలి. ఈ ఇల్లు ఈ హృదయం ఆలయం పరిశుద్ధంగా మారాలి. అలా వేచి ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఈ మహమ్మారిని తొలగించే పరిశుద్ధ అగ్ని దిగివచ్చి, ఆత్మ దిగివచ్చి ప్రతి బంధకాలను తొలగించి ప్రజలందరూ పైకి ఎగిరే పక్షిలాగా నూతన ఆరోగ్యంతో, ఇంతకు ముందు కంటే ఆరోగ్యంతో మనం జీవించే రోజులు వచ్చునుగా. కానీ ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ ఈ రెండవ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పావన ఆత్మ వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. మేము కూడా నిరీక్షిస్తూ ఉన్నాం, మేము కూడా వేచి ఉన్నాం. నేటి అపోస్తలులు మేమే. మా నిరీక్షణ వ్యర్థం కాదు. ఈ మగమ్మారి తొలగిపోతుందని ప్రార్థనలు ఇన్ని రోజులు నిరీక్షిస్తున్నామే. మాకు శుభదినములు వస్తాయని ఇన్ని రోజులు వేచి ఉన్నామే. శుభ కార్యములు ఇదిగో దీన్ని వీక్షిస్తున్న ఈ బిడ్డల జీవితంలో వస్తుందని ప్రతిరోజు ప్రభువా వీక్షిస్తున్నారే. మరి ఒక్కసారి ప్రభువా ఈ 9 రోజులు ప్రభువా ఈ బిడ్డలు నిరీక్షించే కార్యములన్నీ జరుగునుగాక. ఆత్మ దేవుడు దిగి వచ్చి ఆత్మీయ కార్యములు ఇంటింటిలో జరుగునుగాక. ఆత్మ దిగి వచ్చినప్పుడు శక్తిని పొంది సాక్షులుగా మారే విధంగా ఇంటింటిలో సాక్ష్యములు వినబడునుగాక. మీరు తిరిగి మందిరములకు వచ్చి సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. దానికోసం వేచి ఉన్నామని ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభుని కర్పించి ప్రార్థిస్తాం. పావనాత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా అని పాడి పరిశుద్ధ ఆత్మ మనలందరినీ ఆవరించమని ప్రార్థించుదాం. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా. స్తోత్ర ఎండి పోయిన నేలవలే వేచి ఉన్నాము నీకోసమే. ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు. ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు. ఎడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు. నా హృదయ ఆకలిని నా హృదయ బండ నుండి జీవజలము ప్రవహింపచేయుము. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచేయుమా, వేంచేయుమా. వేంచేయుమా, వేంచేయుమా. ఈ 3వ గుర్తులో లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రభు చెప్తున్నాడు, మీరు
చెడ్డవాళ్ళైన మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మంచి మంచి వస్తువులను కొని ఇవ్వడం మీకు తెలుసు కదా. అయితే పరలోకమందున్న మీ తండ్రిని అడిగితే ఇంకా ఎంతగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడు. మీరు అడగండి. స్తోత్రం ప్రార్థనలో ప్రభు చెప్తున్నాడు, మీరు అడగాలి. స్తోత్రం 3 మాటలు చాలా బాగుంటది. మత్తయి సువార్త 7:7లో అడగండి ఇవ్వబడును, స్తోత్రం తట్టండి తెరవబడును, ఆమేన్ వెదకండి దొరుకును. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంది. మనిషి చెప్తాడు చేయడు, దేవుడు చెప్తే తప్పక చేస్తాడు. స్తోత్రం ఆమేన్. ప్రభు చెప్పినది ఒకటే, మీరు అడగండి. ఎవరిని అడగాలి? పరలోకంలో ఉన్న మీ తండ్రిని అడగండి. డాడీ, యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. అది ఏమిటంటే, నేను వెళ్ళడం మంచిది, అక్కడ నుండి ఆదరణకర్తను, ఓదార్చేవాణిని, బలపరిచేవాణిని, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టకుండా మీతో ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్తను ఇస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడే. ఓ పరమో తండ్రి, పరలోకపు తండ్రి, ఆ ఆత్మను మాకు ఇవ్వండి అని అడగండి అని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం మీరు అడిగితే ఇస్తాడు. అడగాలి. ఎట్లా అడగాలి? భిక్షగాళ్ళలాగా కాదు, నాట్ లైక్ ఎ బెగర్స్. తండ్రిని అడగాలి. డాడీ, పరలోకపు తండ్రి. ప్రభు చెప్తున్నాడు, మీరు చెడ్డవాళ్ళు, మీ పిల్లలకు మంచి వస్తువులు కొని ఇస్తున్నారు. నేను మంచి తండ్రి, నీకు మంచి మంచి వస్తువులను పరలోకం నుండి కురిపించే తండ్రి. దానిలో గొప్ప గిఫ్ట్ పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అడుగుదాం. చేతులెత్తి అడగండి. మీకేం కావాలని అడగండి. మీకేమి కావాలి? మీ కుటుంబంలో ఏం కావాలి? మీ పిల్లలకు ఏం కావాలి? మీ భవిష్యత్తులో మీకేం కావాలి? మీ సెటిల్మెంట్ విషయంలో మీకేం కావాలి? వ్యాధిగ్రస్తులుగా మీకు ఎలాంటి స్వస్థత కావాలి? మీకు ఏ అద్భుతం కావాలి? అడగండి. అడిగినప్పుడు డాడీతో అడుగుతున్నట్టు, పరలోక తండ్రితో అడిగినట్టు, ప్రియమైనటువంటి దేవునితో అడిగినట్టు, తండ్రితో బిడ్డ మాట్లాడినట్టు అడగండి అని ప్రభు చెప్తున్నాడు. అడిగినప్పుడు ఆయన ఇచ్చేది మామూలు గిఫ్ట్ కాదు, పరలోకంలో ఉన్న ఆ శక్తిని, ఆత్మను గిఫ్ట్గా, బహుమానముగా మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలని మీరు అడిగినదంతా మీ చేతిలో ప్రభు ఇస్తున్నట్టు, చేతులను చాచి స్వీకరించుకున్నట్టు ఇప్పుడు అడగండి, ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి, ప్రభు ఆత్మ మీకు దొరుకుతాడు. ఆమేన్. ఈ ప్రార్థనలో ఈ ఉద్దేశం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను,
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ ఆత్మ పరిశుద్ధ ఆత్మ. అవును, అందుకే అపోస్తలుల చర్యలో 2వ అధ్యాయంలో 37-38 వచనంలో పేతురు ఒక రహస్యం నేర్పించాడు ప్రజలకు. చూడండి, ఇప్పుడు మేము మాట్లాడే భాషను విని మీరు విస్మయం పొందుతున్నారు కదా, కానీ మీరు మాత్రం హృదయ పరివర్తన చెందితే మేము పొందుకున్న ఆత్మను మీకిస్తాడు, మీ పిల్లలకు ఇస్తాడని ప్రభు వాగ్దానం చేశాడు పేతురు గారి ద్వారా. Praise the Lord. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ వాళ్ళని తయారు చేసి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఎట్లా? పేతురు జీవితంలో మొదటిగా ఆయనలో ఉన్న పాపాన్ని కడిగాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆయన పడవలోనే ఎక్కి, ఎవరైనా మురికి పడవలో, పాపముతో నిండిన పడవలో, ఈ రోజులలో అంటువ్యాధి అంటుకుంటుందని మనమందరం కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే యేసుప్రభు అనుకొని ఉంటే ఈ మనిషిలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది కాదు. మురికితో కూడినటువంటి జీవితం, పాపముతో ఉన్నటువంటి జీవితం, ఆ పడవ కావాలని యేసుప్రభు ఎక్కాడు. ఆ పడవలో ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగం విన్నప్పుడు అది పేతురు మనస్సును మార్చింది. Praise the Lord. పేతురు జీవితంలో ఉన్న పాపాన్ని కడిగింది. Praise the Lord. యోహాను 15:3 చెప్తుంది, వాక్కు మిమ్మల్ని శుద్ధి చేస్తుంది అని. Amen. పేతురు జీవితంలో జరిగిన దాన్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ అంటారు. అనుభవ రీతిగా వాళ్ళతో పంచుకుంటున్నాడు. నేను కూడా ఒకప్పుడు పాపాత్ముడే, యేసు పాదములు పడి ఏడ్చాను. లూకా 5:8 యేసు పాదములు పడి ఏమన్నాడు? నేను పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. యేసయ్య వెళ్ళిపోయాడా? లేదు. నేను మనసు మార్చుకున్నప్పుడు, నేను వాక్యం విన్నప్పుడు, నా హృదయ పరివర్తన చెందినప్పుడు తన శిష్యుడుగా అంగీకరించుకున్నాడు. తరువాత పాపం చేయడం వదిలిపెట్టానా? లేదు, మళ్ళీ బొంకానండి. కానీ మళ్ళీ నన్ను ప్రేమించి నా పాపాలను కడిగి శుద్ధి చేసి, పేపర్ను చించినట్టు చించేసి, నా పాత జీవితమును ఆయన కొట్టేసి, కేసులన్నీ తీసేసి, నన్ను తన రక్తముతో కడిగి ఈ పాపిని ప్రేమించాడు. స్తోత్రం. యేసు ప్రభు సిలువను మోసుకుని వెళితే ద్రోహం చేశాను. ఈ పాపి వెక్కి ఏడ్చాను. లూకా 22:62 ఆ పాపి మీద ప్రేమించి నా దగ్గరికి వచ్చి, నీవు నన్ను ప్రేమిస్తావా అని అడిగి పిదప్ప నన్ను లీడర్గా ఎన్నుకున్నాడండి. స్తోత్రం. పరిశుద్ధాత్మను నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రసంగాలు ఇవన్నీ ఆయన కృపయే. చేతులెత్తి మొదటిగా పాపములు కడుగబడాలి. Amen. హృదయ పరివర్తన చెందితే అది మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన ద్వారా ఈ ప్రపంచం మీద ఒక అంటు వ్యాధిలాగా ఈ అభిషేకం ప్రవగించును. Amen. అందుకే ప్రభు చెప్తున్నాడు, దగ్గరికి వచ్చేసింది పండుగ, ఇంకా ఒక్కరోజు ఉంది నవదిన ప్రార్థనకి. కనీసం ఇప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకోండి, సిద్ధం చేసుకోండి, శుద్ధి చేసుకోండి. నేను ఇచ్చే ఆత్మ పరిశుద్ధ ఆత్మ. శుద్ధి పొందుకుంటే పరిశుద్ధ ఆత్మ మీలోనికి వస్తాడు. పొందుకుంటారా అని అడుగుతున్న ఆ దేవునికి లోబడి చేతులెత్తి, ఈ మహమ్మారిలో చిక్కుకున్నటువంటి ప్రపంచంలో ఏదైనా దానికి కారణం పాపమైతే, శాపమైతే, సైతాను బాంధవ్యములైతే అవన్నీ కడుగబడాలని, మనమందరము త్వరగా ఈ పరిస్థితి నుండి బయటపడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు దిగివచ్చి ఒక నూతన సృష్టిని సృష్టించాలని చేతులెత్తి ఈ 4 గుర్తులో మనం ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పావన ఆత్మ వేంచేయుమా, పరిశుద్ధ ఆత్మ వేంచేయుమా, ఆమేన్. శుద్ధి చేసే ఆత్మ వేంచేయుమా, స్తోత్రం. మమ్మల్ని ఆలయముగా మలచే ఆత్మ వేంచేయుమా. ఆమేన్. వంగిన పేతురు లాంటి వ్యక్తులను కూడా పాపాత్మలను కడిగి శుద్ధి చేసి సిద్ధం చేసి పాత్రగా మార్చి ఇది పనికి రాని పాత్రమని త్రోసేయబడిన పాత్రమును కూడా మంచి పాత్రముగా చేసే ఆత్మ మాలోనికి రండని ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పరిశుద్ధ ఆత్మ వేంచేసి రండని ప్రార్థిస్తా. స్తోత్రం. పావన ఆత్మా వేంచేయుమా, పరిశుద్ధ ఆత్మా వేంచేయుమా. పావన ఆత్మా వేంచేయుమా, పరిశుద్ధ ఆత్మా వేంచేయుమా. పనికి రాని పాత్రయని నన్ను త్రోసి వేయక్కుమా, త్రోసి వేయక్కుమా. నన్ను కూడా పాత్రగా మార్చి వేయుమా. పావనాత్మ వేంచేయుమా, పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది వేంచే. సౌలును పౌలుగా మార్చిన ఆత్మ, సిమోనును పేతురుగా మార్చిన ఆత్మ మా మీద వేంచేసి రావయ్యా. పావన ఆత్మా వేంచేయుమా, పవిత్ర నది స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తుతించండి, అందరూ స్తుతించండి. నేను పాపాత్ముడు పనికిరాని వ్యక్తిని చెప్పొద్దు. మీ మీదనే మిమ్మల్ని దేవుడు ఎన్నుకోబోతున్నాడు, మీ మీద ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఇక ఉన్నది ఒక్కరోజు తయారు చేసే రోజులు, నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. అభిషేకించుమని, ఆశీర్వదించుమని, బలపరచుమని, శుద్ధి చేయమని, మంచి పాత్రగా మార్చుమని, అభిషేకం నా ద్వారా ప్రజలకు ప్రవహించాలని ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, షబాబాబాబా, హల్లెలూయా, ఓరిబా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించు నీ ఆత్మతో. చివరి గుర్తులో అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 44వ వచనం. మొన్న విన్నాము కొర్నేలియు ఇంటిలో ఏం జరిగిందని. కొర్నేలియు ఇంటిలో పేతురు ప్రసంగిస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాక్యం ప్రకటించబడినప్పుడు ఆత్మ దిగి వచ్చింది. స్తోత్రం. మీరు ఎక్కడి నుండి వాక్యాన్ని వింటున్నారు ఈ రోజుల్లో? దివ్య వాక్కు కేంద్రం అంట పేరు, దివ్య వాక్కు కేంద్రం, డివైన్ వర్డ్ సెంటర్, దివ్య వాక్కు కేంద్రం.
ఇక్కడ నుండి ఎన్ని సంవత్సరాలు వాక్య ప్రకటించ జరిగిందో ఈ అభిషేకం మీ మీద ప్రవహించును గాక. ఆమేన్. దివ్య వాక్య కేంద్రం. దీనికి ఇంకొక పేరు పవర్ హౌస్. స్తోత్రం. పవర్ హౌస్. స్తోత్రం. అవును, మీరందరూ అక్కడ బలహీనతలో పోరాడుతూ మా జీవితంలో బలమిచ్చే వాళ్ళు ఎవరు? ఈ మగమ్మారి ఒక స్థాయి, రెండవ స్థాయి, మూడవ స్థాయి అని ప్రపంచంలో వార్తలు వింటున్న ఈ సమయంలో సువార్త దేవుని వాక్కు ద్వారా అందించే వాళ్ళు ఎవరు? కరోనా 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 సమయంలో కరుణ అని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఎవరు ఫాదర్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. రోజు రోజు వీక్షిస్తున్న ప్రజలు సంఖ్య పెరుగుతుంటే కారణం దీనిలో ఒక శక్తి ప్రవహిస్తుందని ప్రజలు తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ఈ రోజు వరకు విన్న ప్రతి వాక్కు మీలో శక్తిగా మారునుగాక. ఆమేన్. జీవముగా మారునుగాక. ఆమేన్. స్వస్థతగా మారునుగాక. ఆమేన్. అద్భుతాలు ప్రవహించునుగా. ఆమేన్. ఆత్మ అభిషేకం ప్రవహించునుగా. ఆమేన్. ఇంతకు ముందు ఈ దివ్య వాక్య కేంద్రంకి వచ్చిన వాళ్ళు మీరు నమ్ముతారా లేదో ఫస్ట్ అపాయింట్మెంట్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న మట్టిని ప్రజలు తీసుకుని వెళ్ళి ఇక్కడ ఎప్పుడు ఉండలేము, ఈ మట్టి కొద్దిగా తీసుకుని వెళుతాం అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి ప్రదేశం నుండి మీరు ఇక్కడ రాకపోయినా, రావటానికి వీలు లేకపోయినా ఈ సంవత్సరం దేవుని శక్తి పవర్ హౌస్ నుండి మీ ఇంటిలో ప్రతి ఒక్కరిని తాకబోతున్నది. ఆమేన్. మీ ఇంటి తలుపులు, అద్భుత తలుపులు తెరవబడునుగా. ఆమేన్. ఇంటింటికి సువార్త వచ్చునుగాక. ఆమేన్. ఇంటిలో ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే, ఇంకా ఏదైనా అనారోగ్యం తీసుకురాలని సైతాను ప్రయత్నం చేస్తుంటే దానికి ముందే ఈ అభిషేకం ఈ పవర్ హౌస్ నుండి మీ ఇల్లంతా రూమ్ లో ప్రవహించునుగాక. మీ పిల్లలలో ప్రవహించునుగాక. మీ కుటుంబ సభ్యులలో ప్రవహించునుగాక. స్వస్థత ప్రార్థన స్టార్ట్ కాబోతుంది. స్వీకరించండి, అంగీకరించండి. స్వస్థతను, విడుదలను, అద్భుత కార్యములను వాక్యం ప్రకటించినప్పుడు ఆత్మ దిగి వస్తుంది. అందుకే ప్రతి గుర్తులో వాక్యం చెప్పి ఆత్మ ప్రభావం జరగాలని ప్రతిరోజు 8 రోజులు పోరాడుతున్నా. ఈరోజు 8వ రోజు, రేపు ఒక రోజు ఉంది. ప్రార్థిస్తాం. చివరి గుర్తులో వాక్యం ప్రకటించినప్పుడు దిగి వచ్చిన ఆత్మ మా మీదికి రండి. స్తోత్రం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. 8వ రోజు
8వ గిఫ్ట్ ప్రభు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రతిరోజు ఒక గిఫ్ట్ స్తోత్రం. ఫ్రీ, ఉచితంగా. స్తోత్రం. మీరు వెళ్ళనిచ్చారా? మీరు ఇచ్చిన వెల ఒకటే. గంట సేపు ఇలా కూర్చొని ఓపికతో వింటూ ఉండడం మాత్రమే మీరు ఇచ్చిన వెల. దేవుడిచ్చిన వెల రక్తం చిందబడింది. నీ మీద పరిశుద్ధాత్మ దిగి రావటానికి యేసు ప్రభు రక్తాన్ని చిందాడు. ఇదిగో 8వ గిఫ్ట్, 8వ ఆత్మీయ వరం, శక్తినిచ్చే వరం. నిన్నటి రోజు మనము నేర్చుకున్నాం. ఈరోజు 2వ గిఫ్ట్లోనికి ప్రవేశిస్తున్నాం. అదే స్వస్థపరచే శక్తి, స్వస్థపరచే వరం. Praise the Lord. మీలో కొంతమంది, ఫాదర్ నా ద్వారా స్వస్థత జరుగుతుందా అని అడిగేవాళ్ళకు 1 కొరింథీ 12:9 చెప్తుంది, ఇది ఆత్మ ఇచ్చే ఒక వరం. స్తోత్రం. ఆత్మ దేవుడు వచ్చినప్పుడు మీ ద్వారా కూడా శక్తి ప్రవగించి ఆమేన్. ప్రజలను స్వస్థపరుస్తారు. ఆమేన్. లూకా 6:19లో యేసు ప్రభు శరీరం నుండి శక్తి ప్రవగించి ప్రజలందరినీ స్వస్థపరచినందున ప్రజలు కిక్కిరిసి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళంట. Thank you, Lord. ఈరోజు ఈ వరం గురించి ధ్యానించినప్పుడు ఇంగ్లీష్లో దీనికి పేరు గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ కాదు, గిఫ్ట్స్ అంటే ప్లూరల్, బహువచనం. అంటే అర్థం ఏంటిది? ఈ స్వస్థత ఒక్క రకమైనది కాదు, అనేక రకమైన స్వస్థతలు ఇచ్చే శక్తిని ప్రభు మనకిస్తాడు. ఆమేన్. స్తోత్రం. కొందరు అనుకుంటారు శారీరకమైన సంబంధమైన స్వస్థతలే కావాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి శారీరక సంబంధమైన వ్యాధి కాదు, మానసిక బాధలు, అంతరంగిక స్వస్థతలు. మీరు ఆ రోజులలో ముత్తంగి కేంద్రంలో డివైన్ వర్డ్ మ్యాగజిన్ అని, తర్వాత ఇంకొక మ్యాగజిన్, ఆ విధంగా మనం ప్రచురిస్తున్నటువంటి ఈ మాసపత్రిక ద్వారా మీరు చూస్తే ఎక్కువగా స్వస్థతలు జరిగే రోజు అంతరంగిక స్వస్థత రాత్రి జరిగే ఆ ప్రార్థనలో. Praise the Lord. ఎందుకు చెప్పండి? చాలామంది నాకు ఈ రోగం పోవాలని వస్తారు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అట్లా కూర్చుంటారు. ఎప్పుడైతే రాత్రి పూట అంతరంగిక స్వస్థత జరుగుతుందో అప్పుడు కొంతమంది నుండి కొన్ని దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. Praise the Lord. ఎందుకంటే వారిని కృంగ చేసిన ఆత్మ, వాళ్ళు కృంగిపోయినట్టు చేస్తాడు. ఆ దుష్ట ఆత్మ వెళ్ళిపోతాడు. ఆమేన్. బాగా గమనించండి, స్వస్థపరిచే వరము మీలో ఆపరేట్ చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. 1, అంతరంగిక స్వస్థత. మానసిక బాధలు తొలగిపోయినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. స్తోత్రం. అందుకే ప్రభుని అడగాలి, దేవా ఈ వ్యక్తిలో ఉన్న రోగమునకు కారణం శారీరక సంబంధమైన స్వస్థతలా, అనారోగ్యమా, లేకపోతే మానసిక సంబంధమైన అనారోగ్యమా? ప్రభా నాకు ఆత్మలను వివరించే వరం. కొన్నిసార్లు 2 గిఫ్ట్స్ కలిసి ఆపరేట్ అవుతుంది, అలా అడగాలి. 2వది, ఇంకా కొంతమందిలో దుష్ట శక్తులు రోగమును తీసుకొచ్చి వాళ్ళని పట్టి పీడిస్తాయి. దుష్ట శక్తులు మీకు చాలాసార్లు చెప్పాను. 18 సంవత్సరాలు తిన్నగా నిలబడలేక బాధపడుతున్న స్త్రీ, లూకా 11వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32. నోటి మాటలు పడిపోయి మూగవాడుగా మారిపోయినటువంటి వ్యక్తి. కారణం సైతానుడు. ఇక రోగం రావటానికి కారణం కొంతమంది అస్సలు క్షమించరు. పగ, ద్వేషం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఆ రక్తం, అవన్నీ కూడా ఎముకలన్నీ, నరాలు కూడా బలహీనతకు గురి అయి వాళ్ళు రోగిగా మారిపోతారు. నేను మన్నించను. ఇలా చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. అందుకే ఇంగ్లీష్లో దీనికి పేరు గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్. ఒక్క హీలింగ్ కాదు, ఒక్క స్వస్థత కాదు, స్వస్థపరచే వరములు. Praise the Lord. ఇక్కడ మాత్రం బహువచనాన్ని పౌలు వాడతాడు. ఇవన్నీ మనం నేర్చుకొని ప్రభు దగ్గర ఈరోజు ప్రార్థించటం మునుపు ఈ స్వస్థతలు జరగటానికి మనమేం చేయాలి? ఈ వరమును పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పరిశుద్ధంగా ఉండాలి. మన చెయ్యి పరిశుద్ధంగా ఉండాలి. ఎవరి మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు ఈ చెయ్యి పరిశుద్ధంగా ఉన్నదా అని చెక్ చేసుకోవాలి. పరిశుద్ధుల ప్రార్థన శక్తివంతమైనది. ఆమేన్. యాకోబు 5:16.
ఈ చేతులతో చేయకుండా పనులు చేసి ఉంటే ముందుగా దేవునికి అర్పించి ఈ చేతులను అభిషేకించి నీవు దీన్ని వాడుకోవటానికి ముందు శుద్ధి చేయము దేవా అని ప్రార్థించాలి. స్తోత్రం. ఇక రెండవది, మనకు విశ్వాసం ఉండాలి. నేను ప్రార్థించేది జరగబోతుంది. మార్కు సువార్త 11:23-24లో మీరు పర్వతమును చూసి వెళ్ళి సముద్రంలో పడిపోమని చెప్తే మీరు డౌటే లేకుండా నిస్సందేహముగా చెప్పితే అది అట్లే జరుగును. విశ్వాసం చూడండి. అందుకే ఈ వరములు ఒక్కొక్కటి కొన్నిసార్లు కలిసి పనిచేస్తుంది. విశ్వాస వరం ఇక్కడ కలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని చెప్పిన తర్వాత ఇంకా ఈ వరం ఎవరు కోరుకోరు. అదేమిటంటే ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్. నీవు చాలా శ్రమలకు గురి అవుతావు. వాళ్ళు స్వస్థతను పొందినప్పుడు ఆ వేదన దుఃఖం అంతా నీ శరీరమును తాకుతుంది. ఈ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు స్వస్థతను పొందుకుంటారు, మేము 2-3 రోజులు ఆ బాధను భరించి బయటకు రావాలి. ఎందుకు ఫాదర్ అట్లా అంటున్నారా? ఇది నిజమంటున్నారా? చదువుకోండి యెషయా 53:5. ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత. ఆమేన్. ఈ మినిస్ట్రీ చేయాలంటే సిద్ధంగా ఉండండి. దెబ్బలు తింటారు, మీరు గాయపడతారు. మీ జీవితంలో ఇవన్నీ మోయవలసిన కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆత్మభారం, ఒక తల్లిలాగా మారిపోతారు మీరు. స్తోత్రం. అది అనుభవించిన వ్యక్తులే చేయగలుగుతారు. దాన్ని భరించడానికి సిద్ధపడే వాళ్ళే ఈ వరం కావాలని కోరుకోవాలి. Thank you, Lord. ఫాదర్, ఈ కొన్నిసార్లు మీరు అనౌన్స్ చేస్తారు, ఎట్లా తెలుసు ఫాదర్ అంటున్నారా? ఈరోజు చెప్తాను. కొన్నిసార్లు ఆ వేదన తట్టుకోలేకపోతాం, నిలబడతాం, నడుము భయంకరంగా నొప్పిలేస్తుంది. కానీ వాక్యం చెప్పాలి, గొంతు ఎండిపోతుంది. సడన్గా ఒక అవయాన్ని దర్శనంలో దేవుడు చూపిస్తాడు. అట్లా కిడ్నీ అలా ఒక టీవీ స్క్రీన్లో వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోతుంది. అట్లా దర్శనం. కొన్నిసార్లు దగ్గరికి వచ్చి చెవులలో పేరు చెప్తాడు. స్తోత్రం. పేరు చెప్తాడు, ఈ వ్యాధి పేరు చెప్తాడు. ఇన్ని ఉన్నాయి, కానీ ఇంతవరకు మీకు సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం చిన్నపిల్లలలాగా నేర్చుకుంటున్నాం చాలా విషయాలను. స్తోత్రం. మీలో అలాంటి వేదన రాకూడదని నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే మీరు పని చేయాలి, మీకు ఇల్లు ఉంది, కుటుంబం ఉన్నది, భార్య పిల్లలు ఉన్నారు. మీరు అట్లా కొన్ని రోజులు భరించాలంటే కొన్నిసార్లు పని చేయడం అనేది కష్టంగా పోయింది. దానికి బదులుగా మాలాంటి గురువులకు, కన్యాస్త్రులకు, పాస్టర్లకు ఈ వరముని ఇవ్వమని ప్రత్యేకంగా మీరు ప్రార్థించండి. మా ద్వారా స్వస్థత ప్రవహించునుగాక. ఆమేన్. ఇదిగో కల్వరి గిరిలో యేసు ప్రభు చిందిన రక్తము ద్వారా స్వస్థతలు ప్రారంభమవునుగా. ఆమేన్. ఇప్పుడే మీకు మీ కళ్ళు తెరవబడునుగా. ఆమేన్. మీ చెవులలో దేవుడు ఈ స్వస్థత జరిగిందని మీకు వినిపించునుగా. ఆమేన్. మీకు కూడా దర్శనం కలుగునుగాక. ఆమేన్. మీలో ఎవరైనా సిద్ధముగా ఉంటే నేను భరించి నా కుటుంబాన్ని బయటపడు మార్గం నేను ఇస్తానని మీరు పోరాడటానికి మీకే ఆ రోగమును దేవుడు అనువదించి ఉంటే ఈరోజు సంతోషంగా అంగీకరించుకొని, దేవా నేను పొందిన ఈ దెబ్బల ద్వారా, ఈ కొద్దిపాటు శ్రమ ద్వారా, ఈ లాక్డౌన్ ద్వారా, ఈ వ్యాధి ద్వారా, ఈ ఆక్సిజన్ ద్వారా, ఈ ఐసీ వార్డు ద్వారా నేను భరించలేకపోతున్నానని ఏడవకుండా దీని ద్వారా నా పిల్లలను కాపాడండి, నా కుటుంబాన్ని దీవించండి, ప్రజలను దీవించండి అని గురువులు కన్యాసులు ప్రార్థించినప్పుడు జరిగే అద్భుత కార్యములు మీ ద్వారా కూడా మీ ఇంటిలోనే జరుగునుగాక. ఆమేన్. ఇప్పుడే యేసు పొందిన దెబ్బలచే ఈ స్వస్థత వరం మీలోనికి వచ్చునుగాక. ఆమేన్. మీ ద్వారా స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్. ఆశ్చర్య క్రియలు జరుగునుగాక. ఆమేన్. మీరు భరించి బయటపడు మార్గమును మీరు మీకు దయచేయునుగాక. ఆమేన్. మీ శక్తికి మించి ఏ శోధనకి రాని అని పలికిన దేవుడు మీరు అనుభవిస్తున్న ఈ మహమ్మారిలో, ఈ వైరస్ మధ్యలో పోరాడుతున్న ప్రతి బిడ్డ ఇప్పుడే స్వస్థతను పొందుకొని మీ జీవితం ద్వారా ఇతరులకు స్వస్థతను ఇచ్చే వరము మీలో వచ్చునుగాక. ఆమేన్. వచ్చునుగాక. ఆమేన్. వచ్చునుగాక. ఆమేన్. ఇదిగో శ్వేత, దేవుడు నిన్ను ఇప్పుడు ఆశీర్వదించి స్వస్థపరుస్తున్నాడు. స్తోత్రం. ప్రభు. ఆమేన్. పద్మావతి, పద్మావతి, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. ఆమేన్. స్తోత్రం. ఓ ఫాదర్, మీరు చెప్తున్నప్పుడు
ఈ భయంకరమైన వేదనతో ఉన్న నా నడుము నొప్పి తొలగిపోయిందని ఒక్క స్త్రీ ఆనందముతో గంతులయ్యాలని నాట్యమాడాలని అనిపిస్తుంది. కానీ ఇంటిలో ఉన్నవారు ఏమనుకుంటారని అలాగే కూర్చున్నా. ఆనంద అభిషేకం నిన్ను ఆవరించింది, ఆవరించింది. కిడ్నీ చెడిపోయిన ఒక వ్యక్తికి నూతన కిడ్నీని ఇచ్చే చికిత్సనివ్వాలని డాక్టర్ చెప్పి ఉన్నారు. కానీ స్వస్థపరచే యేసుని వరము ద్వారా నీలో స్వస్థతను యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఈరోజు నడుము నొప్పి మాయమైపోవునుగా, కడుపులో ఉన్న అల్సర్ తొలగిపోవునుగా, కీళ్ళ నొప్పులు తొలగిపోవునుగా, రక్త సంబంధించిన వ్యాధులు తొలగిపోవునుగా, కన్ను సంబంధించిన వ్యాధులు తొలగిపోవునుగా. ఇప్పుడు నూతనంగా ఒక వైరస్ వస్తున్నట్టున్నారు, ఒక వ్యాధి వస్తున్న, ఆ బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి యేసు నామములో బంధింపబడునుగా. ప్రజలు ఆరోగ్యకరంగా జీవింతురుగా, ఇంటింటికి స్వస్థత జరుగునుగా. చిన్నపిల్లలు మొదలుకొని ఎవరెవరిని సైతాను అండుకుంటున్నాడో వ్యాధి రూపంలో వారికి శుద్ధీకరణ జరుగునుగాక, స్వస్థత జరుగునుగాక, అద్భుతములు జరుగునుగాక. యేసుని వాక్కు ప్రకటించే స్థలంలో ఆత్మ దిగి వచ్చి మిమ్మల్ని స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. జ్యోతి, దివ్య, మాలతి, ఫాదర్ నా పేరు చెప్పొద్దు, నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను విడాకులు తీసుకోవాలని అని అనుకుంటున్న స్త్రీ ఇప్పుడు నేను ప్రార్థించినప్పుడు దైవీక ప్రేమ నిన్ను ఆవరించింది. నీ భర్తతో నిలబడతావు. నీ బిడ్డలో ఒకరు ఇంకొక దేశమునకు వెళ్ళి నీ కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టే ఒక వ్యక్తిగా మారబోతున్నాడు. మీరెక్కడ మీ వ్యాధి ఉందక్కడ చేతులుంచి స్వస్థత వరము మీ మీద రావాలని, స్వస్థపరిచే వరము మీ ద్వారా ఆపరేట్ అవ్వాలని ప్రార్థించుకోండి, ప్రార్థించుకోండి. సిలువ గుర్తు ద్వారా, సిలువలో ఉన్న మహిమ ద్వారా, సిలువలో యేసు పొందిన దెబ్బల ద్వారా మీ తల నుండి అరి కాళ్ళ వరకు సిలువ గుర్తు వేసి మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఈ బాధ నుండి విడిపిస్తూ ఉన్నాను, మీకు బంధకాల నుండి విడుదలను ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, దయచేసి ఇంకా ఒక్క రోజే ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. లాస్ట్ రోజు రేపు నవదిన ప్రార్థనకు లాస్ట్ రోజు, తర్వాత పండుగ. దయచేసి మంచిగా సిద్ధం చేసుకోండి. పాపసిద్ధం చేయలేకపోతున్నారా? మీరే స్వయంగా యేసయ్యతో పాపసిద్ధం చేసుకోండి, సిద్ధపడండి. ముత్తంగి కేంద్రం కోసం ప్రార్థించండి. నేను నా బృందం మీకు ఏదైనా ఒక రూపంలో మీకు ఈ విధంగా దేవుని దగ్గర నడిపించి ఉంటే తిరిగి మమ్మలను యేసయ్య అభిషేకం చేసి ఇంకా బలముగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. ముత్తంగి కేంద్రంలో ఉన్న ప్రతి బిడ్డను ఆ దినమున బహుగా వాడుకోవాలని ప్రార్థించండి. ఎవరైనా పూజావళిని అర్పించదలించిన వారు లాస్ట్ రోజు వరకు ఆగకుండా శనివారం లోపల పూజావళి స్పాన్సర్షిప్ అవన్నీ ముగించుకోండి. ముందుగా రాసుకుంటూ లాస్ట్ మినిట్ దాకా మనం పోరాడి లాస్ట్ మినిట్లో వచ్చి చదివేటట్టు చేయకొద్దు. సిద్ధపడండి. అందరూ కలిసి ఘనమైన పండుగ, మహిమతో కూడిన పండుగ, మగమ్మారిని తొలగించే పండుగ, సువార్త త్వరగా వచ్చే పండుగ జరగాలని ఆశతో చివరి ఆశ్రమం కొరకై ప్రార్థించుకున్నా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ
8 వరములను మీ మీద కుమ్మరించి రాబోయే దినములలో మిమ్ములను మీ కుటుంబ సభ్యులను ఈ మహమ్మారి నుండి రక్షించి మీరు ఇతరులకు స్వస్థతను అద్భుతాలు చేసే శక్తితో నింపి గొప్ప సాక్షులుగా మార్చే అభిషేకముతో పితా పుత్ర పరిశుద్ధాత్మ దివ్యవాక్య కేంద్రం ద్వారా డివైన్ ముత్తంగి టీవీ ద్వారా దీన్ని సబ్స్క్రైబ్ చేసే బిడ్డలను ఈ లింకును చాలా మందికి పంపించి వారిని కూడా ఆత్మలు నడిపించే మంచి మనసు కలిగిన వారిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక.